హాయ్ గైస్, టూత్ పిక్ క్యాప్స్తో అయితే ఒక క్రాఫ్ట్ అయితే చేసేద్దాం. దీనికి ఒక 2 పేపర్ ప్లేట్స్ అయితే అవసరం. ఏం చేయబోతున్నాం అంటే ఒక ప్లాంట్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడైతే మనం పెన్సిల్తో అయితే ఒక లీవ్స్ డ్రా చేసి అయితే కట్ చేసేసుకుందాం. నేనైతే పెద్దగా కట్ చేసుకున్నా, వేరే లీవ్స్ కట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ డ్రా చేయడం వేరే చేసిన, దీని తర్వాత కట్ చేసేసుకున్నా. అవి మీకు ఇలా కట్ చేసుకోవచ్చు, లేదా నేను మళ్ళీ చూపిస్తాను అలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా మీ ఇష్టం ఉన్న వాళ్ళు కట్ చేసుకోండి. నేనైతే ఇలా పెద్దగా కొంచెం క్లాసిక్గా కనిపించాలని ఇలా కట్ చేసుకున్నా. దీనికైతే కలర్ అయితే బ్రష్ పెన్స్తో వేద్దామని అనుకున్నా. ఇలా బ్రష్ పెన్స్తో అయితే కలరింగ్ వేసేద్దాం. ఫస్ట్ లైట్ గ్రీన్ తీసుకొని మిడిల్లో అయితే వేసుకోవాలి. కానీ ఇది మంచిగా అయితే రావట్లేదు ఈ పేపర్ ప్లేట్స్ పైన. ఇది బాగా రావట్లేదు అనమాట. బ్రష్ పెన్స్తో చేయకండి. అండ్ మీ దగ్గర పెయింటింగ్స్ ఉంటే మీరు పెయింటింగ్స్ కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే పెయింటింగ్స్ అయితే వాడడం లేదు. నా దగ్గర కట్ మార్కర్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను కట్ మార్కర్స్ని అయితే యూజ్ చేస్తున్నా. మీ దగ్గర కూడా కట్ మార్కర్స్ ఉంటే కట్ మార్కర్స్ యూజ్ చేయొచ్చు. కట్ మార్కర్స్ తోటి కొంచెం బ్రైట్ అయితే వస్తుంది కాబట్టి నేను కట్ మార్కర్స్ యూజ్ అయితే చేస్తున్నా. ఇది ఎలా పెయింటింగ్ వేసుకోవాలంటే ఎలా కలర్స్ వేయాలో కూడా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. లైట్ గ్రీన్తో మిడిల్లో అయితే వేసుకోండి. సర్కిల్గా రావాలని ఏం లేదు, కొంచెం వేసుకుంటే చాలు. ఇప్పుడు డార్క్ గ్రీన్తో అయితే నేను వదిలేసాను చూడండి ప్లేస్, అక్కడైతే వేసుకుంటున్నా. ఇలా నార్మల్గా అయితే వేసేసుకుంటున్నాం. ఇలా వేసేసుకున్న దాని తర్వాత 3 మనం కట్ చేసుకున్నాం కదా, 3కి వేసేసుకోండి. 3 వేసేసుకున్న దాని తర్వాత ఇప్పుడు మనం ఇట్లా స్టిక్ చేసుకోవాలి కదా, దానికి ఒక ప్లాంట్ లాగా ఉంటుంది కాబట్టి నేను టూత్ పిక్ అయితే ఇక్కడ యూస్ చేస్తున్నాను. లాస్ట్కి అయితే కొంచెం కట్ చేసేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం టూత్ పిక్ క్యాప్లో అయితే పెడతాం. అది చిన్నగా ఉండి దీని స్టిక్ పెద్దగా ఉంటే అస్సలు బాగుండదు కాబట్టి నేనైతే కొంచెం కట్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ప్లాంట్ లాగా ఉండాలని అయితే లైట్ గ్రీన్ అయితే వేసేసుకుంటున్నాను దానికి. ఎందుకంటే లైట్ గ్రీన్ ఎందుకు డార్క్ గ్రీన్ ఎందుకు అని అడుగుతారు కాబట్టి లైట్ గ్రీన్ మిడిల్లో వేసాం కాబట్టి, మిడిల్లో స్టిక్ చేస్తాం కాబట్టి లైట్ గ్రీన్ అయితే వేసుకోండి. ఇలా ఫుల్ అయితే వేసేసుకోండి. ఇలానే 3 స్టిక్స్కి అయితే వేసేసుకోండి. మనం 3 లీవ్స్ కట్ చేసాం కాబట్టి 5 మినిట్స్ అయితే ఆగండి. 5 మినిట్స్ ఆగే బదులు ఇలా అయితే బ్రష్ పెన్స్ ఇంకా లీవ్స్తో రోల్ అయితే చేసేసేయండి. కొంచెం ఇలా రోల్ అయి ఉంటే చూడడానికి బాగా కనిపిస్తుంది అనేసి 3 వాటికి రోల్ చేసేసేయండి. ఇలా కొంచెమే రోల్ చేయండి, అంతకనం కూడా ఒక రోల్ చేయొద్దు. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత స్టిక్స్ అయితే కలర్ వేసింది ఆరిపోతుంది కదా, దానికి కార్నర్కి గ్లూ పెట్టండి. పెట్టేసి ఇప్పుడు మనం లీఫ్ ఉంది కదా, దాని మిడిల్ పార్ట్లో అయితే స్టిక్ చేసేసేయండి. గట్టిగా అయితే స్టిక్ చేయండి, ఇక్కడ ఊడిపోతుంది. గట్టిగా వచ్చేస్తే స్టేబుల్గా ఉంటుంది. ఇలా 3 కూడా అలానే పెట్టుకోవాలి. అయినా చూపిస్తున్నాను ఇక్కడ. ఇంకొక సెకండ్ స్టిక్ తీసుకొని దాన్ని కూడా కార్నర్కి గ్లూ అయితే పెట్టేసేయండి. అయితే ఇక్కడ ఫెవికాల్ గ్లూ అయితే వాడుతున్నా. ఇక్కడ ఏ షాప్లో అయినా దొరుకుతుంది. ఇది కూడా సేమ్ లీవ్ మిడిల్ పార్ట్లో అయితే అతక పెట్టేసేయండి. థర్డ్ దాన్ని కూడా సేమ్ స్టిక్ కార్నర్కి గ్లూ పెట్టేసి లీవ్ మిడిల్లో అయితే స్టిక్ చేసేసుకోండి. ఇలా వీటికి ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేసేసేయండి. 5 మినిట్స్ అయిపోయిన దాని తర్వాత ఇప్పుడైతే క్లే అయితే తీసుకోండి, ఎల్లో కలర్ క్లే. అది మనం టూత్ పిక్ క్యాప్లో అయితే పెట్టాలి. కొంచెం ఆఫే పెట్టండి.
ఇప్పుడు మెల్లగా ఒక్కొక్కటి స్టిక్ చేసేసేయండి. ఫస్ట్ది నేను రైట్ సైడ్ అయితే కుచ్చుతున్నాను అనమాట. ఇంకొకటి సెకండ్దేమో నేను లెఫ్ట్ సైడ్కి కుచ్చేస్తున్నా. అండ్ థర్డ్దేమో నేను మిడిల్ పెడుతున్నాను అనమాట. ఫస్ట్ది అయితే కొంచెం ముసిపోయింది. ఇప్పుడు నేను గ్లూ పెట్టయితే స్టిక్ చేసేసుకుంటా. ఇలా మొత్తం స్టిక్ అయిపోయాక చాలా బాగుంది చూడడానికి. బట్ ఆ ఎల్లో కలర్ది మంచిగా కనిపించట్లేదు అనేసి ఏం వరి కాకండి. ఇప్పుడైతే మనం బ్రౌన్ బ్రష్ పెన్తో అయితే వేసేద్దాం. ఇలా పైన ఉంటుంది కదా ఎల్లో కలర్ ఎలా కనిపిస్తుందో పైన వేసేసేయండి. ఇలా నార్మల్గా అయితే వేసేసుకోండి. మీకు కావాల్సంటే ఈ క్యాప్కి కూడా మీరు కలర్ వేసుకోవచ్చు పెయింటింగ్స్తో, కానీ నేనైతే వేయలేదు. వైటే బాగుంటుంది కదా చూడడానికి అని. ఇలా బ్రష్ పెన్తో అయిపోయాక పెట్టేసుకోండి బ్రష్ పెన్. అండ్ నీట్గా ఇప్పుడు క్లాసిక్గా బాగుంది కదా చూడడానికి. ఇప్పుడు నీట్గా న్యాచురల్గా ఉంది. ఇదైతే లాస్ట్ లుక్ అన్నమాట. ఇలా మన దగ్గర ఇంకా 2 టూత్పేస్ట్ క్యాప్స్ అయితే ఉన్నాయి కదా. ఈ 2 టూత్పేస్ట్ క్యాప్స్ కూడా ఇంకా వేరే డిజైన్లో అయితే చేసేద్దాం. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ.